మహాభారతంలో శ్రీకృష్ణుడు ధర్మం వైపు నిల్చొని కురుక్షేత్రంలో అస్త్ర సన్యాసానికి సిద్ధమైన అర్జునుడికి గీతోపదేశం చేసి తన కార్యాన్ని తనకు గుర్తు చేశాడు. ఇప్పటికీ ఆ గీతాసారాన్ని ఎంతోమంది అనుసరిస్తారు. అయితే తన జీవితం ద్వారా కూడా ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చని చాటి చెప్పాడు ఆ పరమాత్ముడు. మరి ఆ సూత్రధారి నుంచి ఎలాంటి జీవిత పాఠాలు నేర్చుకోవచ్చో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజమైన స్నేహితుడిగా, స్నేహితులంటే శ్రీకృష్ణుడికి ఎంతో ప్రేమ. కృష్ణుడి జీవితాన్ని మనం గమనిస్తే స్నేహితులను కుటుంబ సభ్యులుగా ప్రేమించేవాడు. చెప్పకుండానే స్నేహితుల కష్టాలన్నీ తెలుసుకొని వాటిని తీర్చేశాడు. మనం ఆయనలా చెయ్యలేకపోయినా కనీసం స్నేహితులతో మంచి చెడులు పంచుకుంటూ వారికి అవసరాలలో చేతనైనంత సహాయం చేస్తే చాలు. చెరగని చిరునవ్వు. శ్రీకృష్ణుడు తనెన్ని కష్టాలు పడినా కూడా ఏనాడు ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు మనకు కష్టాలుగా కనిపించవు. పైకి సుఖంగా హాయిగా ఉన్నట్లు కనిపించిన పుట్టింది మొదలు దేహత్యాగం చేసే వరకు కూడా ఎన్నో కష్టాలు, సమస్యలతో మనశ్శాంతి సైతం కరువై స్థిర జీవనం లేకుండా కాలం గడిపాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు పుట్టకముందే అతని సోదరులు దారుణంగా చంపబడ్డారు. తల్లిదండ్రులు, తాత చెరసాలలో మగ్గిపోయారు. శ్రీకృష్ణుడు పుట్టడమే ఖైదీగా పుట్టాడు. పుట్టిన మరునిమిషమే తల్లిదండ్రులకు దూరమయ్యాడు. అయితే వాటినన్నింటినీ చిరునవ్వుతో ఎదుర్కోవడం ఆయన ప్రత్యేకత. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా చిరునవ్వే ఆయుధంగా వాటినన్నింటినీ ఇట్టే దాటేయొచ్చని తన జీవితం ద్వారా తెలియజేశాడు శ్రీకృష్ణుడు. తల్లిదండ్రులపై ప్రేమ. తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు చూపించాల్సిన అవసరం ఎంత ఉందో తన జీవితం ద్వారా చెప్పాడు. యశోదా తనయుడు తన జన్మరహస్యం తెలుసుకోగానే చెరలో ఉన్న తల్లిదండ్రులను బయటకు తీసుకురావాలన్న కాంక్షతో అందరినీ వదిలి మధురకు ప్రయాణమవుతాడు. మేనమామ కంసుని చంపి తల్లిదండ్రులను చెర నుంచి విడిపిస్తాడు. తల్లిదండ్రుల కోసం దేన్నైనా వదులుకోవడానికి, ఎంత దాకా అయినా వెళ్ళడానికి వెనకాడకూడదని ఆ దేవకీ నందనుడు మనకు చెప్పకనే చెప్తాడు. ఒదిగిపోయే లక్షణం. గొప్ప బాలుడితో ఆడుకుంటూ గోపికల కుండలు పగలగొడుతూ అల్లరి చేష్టలు చేసినా అందరూ సమానమేనని నిజాన్ని చెప్పకనే చెప్పాడు ఆ కన్నయ్య. కేవలం మనుషులనే కాదు, పశువులను కూడా ప్రజల్లో సమానంగా ప్రేమించడం ఆ చిన్ని కృష్ణుడికే చెల్లింది. ఇలా తన జీవితం ద్వారా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సత్యాన్ని నేర్పించాడు. నిస్వార్థమైన ప్రేమ. రాధాకృష్ణుల ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. వారిద్దరి ప్రేమలో ఎటువంటి స్వార్థం మనకు కనిపించదు. మనం కూడా అలానే ఉండాలని, ఏమీ ఆశించకుండా ఇతరుల పట్ల నిస్వార్థంగా ప్రేమ చూపించాలని, ఎవరి నుంచైనా తీసుకోవడం కంటే ఇవ్వడంపైన ఎక్కువ దృష్టి పెట్టాలని ఆయన ప్రేమాతత్వం బోధిస్తుంది. ధర్మం. అర్జునుడు కురుక్షేత్ర రణరంగంలో తన సొంత కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఆలోచించే సమయంలో శ్రీకృష్ణుడు ధర్మ మార్గం అనుసరించమని చెప్తాడు. ఆ సమయంలో కృష్ణుడు అర్జునుడికి బాధ్యతలు, మానవజాతి పట్ల తన విధులను గుర్తు చేస్తాడు. యుద్ధరంగంలో అన్నా, తమ్ముడు, మనవడు అనే తేడాలు ఉండవని, ధర్మం ప్రకారమే నడుచుకోవాలని చెప్తాడు. సమానత్వం. తన భక్తులందరినీ ఒకే తీరుగా ప్రేమిస్తాడు శ్రీకృష్ణుడు. వర్గభేదం, లింగభేదాలు ఏవీ చూపకుండా వారిని అంగీకరిస్తాడు. తద్వారా మానవజాతికి సమానత్వాన్ని బోధిస్తాడు. ఈ తరహాలోనే మనం కూడా ఇతరులను గౌరవంగా చూడడం, సమానంగా చూడడం, సహనంగా ఉండడం, అందరినీ ప్రేమించడం వంటివి ఆ గోపాలుడి నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు. చూశారుగా ఆ లీలాకృష్ణుడి జీవితం ద్వారా మనం నేర్చుకొని పాటించవలసిన కొన్ని పాఠాలు ఇవి. మరి శ్రీకృష్ణుడు నేర్పిన ఈ సత్యాలను మన జీవితంలో ఖచ్చితంగా పాటించాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై శ్రీకృష్ణ.